అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? వాతావరణం చూస్తే చల్లచల్లగా వర్షంతో క్లైమేట్ భలే అనిపిస్తుంది కదా. ఇలాంటి క్లైమేట్కి బజ్జీలు, పునుగులు, పకోడీలు మాత్రమే కాదండి, నాన్ వెజ్ ప్రియులకి చికెన్ షేర్వాలు, చికెన్ గ్రేవీలు, మటన్ సూప్లు, స్పెషల్లీ ఈ మటన్ పాయా కర్రీ భలే గుర్తొస్తుంది కదా. చపాతీ, దోశ, వైట్ రైస్లో కూడా అద్దిరిపోయే మటన్ పాయా కర్రీ అండి ఇది. మరి ఫస్ట్ టైం చేస్తున్నా కూడా సూపర్ డూపర్ మటన్ పాయా చేయాలని ఉందా? అయితే మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూపించేసేయినా. ముందుగా బాగా శుభ్రంగా కడిగిన 1 kg మటన్ పాయాన్ని తీసుకున్నాను. దీంట్లో ఉప్పు, పసుపు వేసి 1కి 3 సార్లు బాగా శుభ్రంగా కడగండి. ఇలా పసుపు, ఉప్పు వేసి కడగడం వల్ల నీచు వాసన అనేది పోతుందనమాట. ఇలా శుభ్రంగా కడిగి ఒక బేషన్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక ప్లేట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 యాలుక్కాయలు, 4-5 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 1/4 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు, కొంచెం దాల్చిన చెక్క, 10 మిరియాలు తీసుకోండి. ఇవన్నీ ఒక పాన్లో వేసేసి స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో మాత్రమే వేయించుకోండి. ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదండి, చెమ్మపోయి కొంచెం క్రిస్పీగా అయితే చాలన్నమాట. ఇలా వేయించిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం, అలాగే 2 లేదా 3 ఇంచుల వరకు కొబ్బరి ముక్క, ఈ మూడింటిని ఇలా కట్ చేసుకొని వీటిని కూడా వేసేసుకోండి. మీకు కొబ్బరి వాడడం ఇష్టం లేకపోతే కొబ్బరికి బదులుగా జీడిపప్పు అయినా తీసుకోవచ్చండి. ఒక 10 వరకు జీడిపప్పు తీసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. ఈ మసాలాని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా రఫ్గా కట్ చేసుకొని వీటిని కూడా వేసేసి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీకు నచ్చితే 1 టమాటా, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. నేను పచ్చిమిరపకాయలు, టమాటాని ముక్కలుగా వేద్దామని చెప్పేసి ఓన్లీ ఆనియన్ని మాత్రమే పేస్ట్ చేశాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఇలా ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 బిర్యానీ ఆకు, 1 అనాస పువ్వు, యాలుక్కాయ, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసేసి అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసి దీన్ని బాగా ఫ్రై చేసేసేయండి. ఇప్పుడు ఇందులోనే 4-5 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, కారం తక్కువ, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా మొత్తం వేసేసి మీడియం ఫ్లేమ్లో ఈ మసాలా, ఈ ఆనియన్ పేస్ట్ అంతా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేయండి. కొంచెం అడుగంటుతుంటే కొంచెం అలా గీకుతూ అయినా సరే ఇది బాగా ఎర్రగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ పాయ ముక్కల్ని వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి బాగా సిమ్లో పెట్టేసుకోండి, అడుగంటుతూ ఉంటుంది. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ అంత పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసి మీరు తినే ఉప్పు కారాలకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. మీడియం సైజ్ 1 టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ అలా ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేయండి. అంటే ఈ ముక్కలు దాదాపు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేయండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4 నుంచి 5 వరకు విజిల్స్ రానివ్వండి. అంటే దాదాపు ఆ ముక్క 80% ఉడికేలాగా చూసుకోండి. నేను 5 విజిల్స్ రానిచ్చానండి. అంటే మీరు తీసుకున్న మీట్ లేతదైతే తక్కువ విజిల్స్ సరిపోతుంది, లేదా 1 విజిల్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ స్టీమ్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూశానమాట. చూడండి, పీస్ దాదాపుగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనకి పాయాతో పాటు బ్రెయిన్ కూడా ఇస్తారు కదా, కొంతమంది దీన్ని ఫ్రై చేసుకొని తింటారండి. లేకపోతే ఒకవేళ ఫ్రై చేసుకోవటం ఇష్టం లేకపోతే ఇలా కర్రీలో ఇప్పుడు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేయండి. 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోండి.
ఈ పాయా కర్రీలో బ్రెయిన్ వేయటం వల్ల బాగా చిక్కగా ఉంటుందండి. ఒకవేళ మీరు విడిగా ఫ్రై చేసుకొని తినాలి ఇష్టం ఉంది అంటే వేయకపోయినా పర్లేదు. ఒకవేళ వేసుకోవాలనిపిస్తే ఈ స్టేజ్లో వేసుకుంటే ఉడికిపోతుంది, సరిపోతుంది అనమాట. 15 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఆయిల్ పైకి తేలింది, అది బాగా ఉడికింది కూడా. ఈ పాయా అనేది తక్కువ ఫ్లేమ్లో ఎంతసేపు ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి. సో హై ఫ్లేమ్లో ఉడికించేసేయకుండా సిమ్లో మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ ఉడికించుకోండి. ఫైనల్గా ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది వేడి మీద కొంచెం పల్చగా అనిపించినా కొంచెం చల్లారే కొద్దీ చిక్కగా అయిపోతుందన్నమాట. అంతేనండి, సూపర్ యమ్మీ యమ్మీ మటన్ పాయా కర్రీ రెడీ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రాగి సంకటి ముద్ద, చపాతీ, దోశ, వైట్ రైస్లో చాలా అంటే చాలా మంచి కాంబినేషన్. మీరు కూడా ఇదే స్టైల్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.